హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు. ఈరోజు మన వీడియోలో అయితే స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే అది ఇంట్రాడే ట్రేడింగ్ అయినా సరే, డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ అయినా సరే, మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే మనకి టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇంపార్టెంట్గా యూజ్ అయ్యే బౌలింజర్ బ్యాండ్స్ వీటి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ వీడియోలో అయితే ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఏవి ఈ స్టాక్ మార్కెట్లో ఏవి ఎక్కువగా యూజ్ అవుతుంటాయి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. లైక్ ఇప్పుడు బౌలింజర్ బ్యాండ్స్ అని, మూవింగ్ యావరేజ్ అని, ఆర్ఎస్ఐ అని, అలాగే పివట్ పాయింట్స్ అని, అలాగే ఫిబొనాచి రీట్రేస్మెంట్ అని, ఈ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ గురించి అయితే ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి మనకి ఈ బౌలింజర్ బ్యాండ్స్ మనకి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కనుక వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ లెవెల్కి వస్తే బై ఆపర్చునిటీ ఉంటుంది, ఏ లెవెల్కి వస్తే సెల్ ఆపర్చునిటీ ఉంటుంది, ఈ ఇండికేటర్స్ మనకి ఎలా యూజ్ అవుతూ ఉంటాయి మనం ట్రేడింగ్ చేసేటప్పుడు అనే విషయాల గురించి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. అదేంటంటే మన ఫ్యామిలీ మెంబర్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో వాళ్ళకున్న డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో నాకైతే టైం సెట్ అవ్వట్లేదు. నాకు ఒక పక్క జాబు, ఒక పక్క వీడియోస్ చేయడానికి టైం కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. నాకు టైం సెట్ అయ్యే ప్రతిసారి కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ప్రతి కామెంట్ కూడా నేను చదువుతున్నాను, ప్రతి ఒక్కటి నాకు అర్థమవుతుంది. సో అప్కమింగ్ టైంలో నేను ఖచ్చితంగా వాటిపైన వీడియోస్ చేస్తాను. కొంచెం లేట్ అయినా అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ అవుతాయి. సో కొంచెం అర్థం చేసుకోండి. అలాగే నేను లాంగ్ వీడియోస్ చేసినప్పుడు, కొంచెం పెద్ద వీడియోలు చేసినప్పుడు వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొంచెం టైం తీసుకుంటున్నా కదా, 2-3 డేస్ టైం తీసుకుంటున్నా కదా ఎడిటింగ్ కోసం. సో అలా టైం తీసుకునేటప్పుడు ఆ కింద కామెంట్ సెక్షన్లో ప్రీవియస్గా మనం చేసే వీడియోస్ని కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెడుతుంటారు కదా మన సబ్స్క్రైబర్స్. సో ఆ కామెంట్స్ వచ్చేవి 3 or 4 కామెంట్స్ అయినా సరే నాకు అది ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాయంటే, అసలు అవి చదువుతుంటే నేను ఎంత కష్టమైనా సరే వీడియోస్ చేయాలి అనేసి నాకు ఒక మోటివ్గా ఉంటుంది అనమాట. అందుకే ఆ కామెంట్స్ని బేస్ చేసుకునే అట్లీస్ట్ ఆ కామెంట్స్కైనా మనం వీడియోస్ చేసి పెడితే వాళ్ళు నేర్చుకుంటారు కదా అనే థాట్ వస్తుంది. సో ఆ కామెంట్స్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నేనైతే నిఫ్టీ 50 చార్ట్ తీసుకున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో దీనిపైన ఇండికేటర్స్ అయినటువంటి బౌలింజర్ బ్యాండ్స్ అప్లై చేసి ఎక్కడికి వస్తే మనం బై చేయాలి, ఎక్కడికి వెళ్తే మనం సెల్ చేయాలి అని ఎలా ఇండికేట్ చేస్తుంటాయని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే నేను నిఫ్టీ 50 చార్ట్ తీసుకున్నా ప్రజెంట్. సో దీనిపైన అయితే ఇండికేటర్స్ అని ఉంది చూసారా పైన. మీరు ఇక్కడైతే నేను ట్రేడింగ్ వ్యూలో చూస్తున్నా కనుక ఇండికేటర్స్ అని ఉంది. మీరు ఏ బ్రోకరేజ్ కంపెనీ యూజ్ చేసినా, లైక్ ఇప్పుడు అప్స్టాక్స్, జిరోదా, ఏంజల్ బ్రోకింగ్, ఏదైనా కానీ మీరు ఏ బ్రోకింగ్ కంపెనీ యూజ్ చేసినా సరే, మీకు ఏ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ ఉన్నా సరే, దాంట్లో ఈ చార్ట్ ఓపెన్ చేసి ఇండికేటర్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసి మనం ట్రేడింగ్ చేయం కనుక ఏవైతే ఎక్కువగా హై అక్యూరసీతో మనకి వర్క్ అవుతుంటాయో వాటిని మనం యూజ్ చేసి ట్రేడింగ్ చేస్తాం కనుక అవి ఏవి మంచి ఇంపార్టెంట్ ఇండికేటర్స్ మనకి ఏవి వర్క్ అవుతుంటాయి అనేసి మనం ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది కదా. సో మనమైతే ప్రజెంట్ బౌలింజర్ బ్యాండ్స్ గురించి చెప్పుకుంటాం కనుక ఈ బౌలింజర్ బ్యాండ్స్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బౌలింజర్ బ్యాండ్స్ని అప్లై చేద్దాం. జస్ట్ దానిపైన డబుల్ క్లిక్ చేస్తే అప్లై అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఈ బౌలింజర్ బ్యాండ్స్ మనం అప్లై చేస్తే మనం ఈ నిఫ్టీ 50 చార్ట్కి ఇలా వచ్చింది చూడండి. పైన ఒక లైను, అలాగే డౌన్ సైడ్ ఒక లైన్ వచ్చింది, అలాగే మిడిల్లో ఒక లైన్ వచ్చింది. ఓకేనా, ఇది బౌలింజర్ బ్యాండ్స్ ఇండికేటర్ అనమాట. ఇప్పుడు ఏ లైన్ దేనికి ఇండికేట్ చేస్తుంది, వీటిని యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేస్తూ ఉంటారు అనేది మనము క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను పైన లైన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఈ అప్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా, ఈ లైన్ అయితే మనకి రెసిస్టెన్స్గా, ఈ ఇండికేటర్లో రెసిస్టెన్స్గా మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడికి వస్తే సెల్ చేయాలి, ఇక్కడికి వస్తే ప్రతిసారి కూడా మనకి షేర్ ప్రైస్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. అంతేగాని 100% పడిపోద్దా అంటే అట్లా పడిపోదు. ఓకేనా, ఇప్పుడు ఈ పైన లైన్ గురించి అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా. పైన లైన్ దగ్గరికి మనకి షేర్ ప్రైస్ వచ్చేసరికి మనకి అది ఒక రెసిస్టెన్స్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుందనేసి మనకి ఒక క్లారిటీ వ్యూ ఫామ్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు మిడిల్ లైన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మిడిల్ లైన్ మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే మనం బై సైడ్ ఉండాలా లేకపోతే సెల్ సైడ్ ఉండాలా అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం 1 డే టైం పీరియడ్లో చూస్తున్నాం కనుక ఇక్కడ క్రియేట్ అయ్యే ప్రతి క్యాండిల్ కూడా మనకి పర్ డేకి ఈక్వల్ అనమాట. సో ఎన్ని క్యాండిల్స్ ఉంటే అన్ని డేస్ యొక్క క్యాండిల్స్ ఫామ్ అయినట్టుగా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లిక్ ఇచ్చాం, రైట్ క్లిక్ ఇచ్చి సెట్టింగ్స్కి వెళ్తే లెంత్ 20 డేస్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ 20 నెంబర్ అనేది 20 డేస్కి మనకి ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఆ 20 డేస్ యొక్క యావరేజ్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం సెల్ సైడ్ ఉండాలా బై సైడ్ ఉండాలా అనేది మనకి ఈ మిడిల్ లైన్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది.
ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వన్స్ దీన్ని బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ వరకు ఫాలో అయింది. సో అలాగే ఇప్పుడు మళ్ళీ అక్కడ వరకు వెళ్ళింది, దాని బ్రేక్అవుట్ పైకి ఇయలేకపోయింది. సో మళ్ళీ ఫాలో అయింది, సో మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ ఫాలో అయింది. వన్స్ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చాక చూడండి ఇక్కడ వరకు ర్యాలీ అయ్యింది. మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చాక ఇక్కడ వరకు ఫాలో అయింది. మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చాక ఇక్కడ వరకు వెళ్ళింది, బట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఫాలో అయింది. సో ఇక్కడ వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు అప్ సైడ్ మూవ్ అయింది. ఇలా ఇది ఈ మిడిల్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది మనం బై సైడ్ ఉండాలా లేకపోతే సెల్ సైడ్ ఉండాలా అనేది మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్ సైడ్ ఉన్న లైన్ చూసుకున్నట్లయితే మనకు రెసిస్టెన్స్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే మిడిల్ లైన్కి వచ్చేసరికి మన వ్యూ బేరిష్ వైపు ఉండాలా లేకపోతే బుల్లిష్ వైపు ఉండాలా అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ బాటమ్ సైడ్ లైన్ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బాటమ్ సైడ్ లైన్కి వచ్చేసరికి మనకి ఒక సపోర్ట్గా యాక్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతిసారి షేర్ ప్రైస్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, ఇక్కడికి వచ్చింది సపోర్ట్ తీసుకుంది, ఇక్కడికి వచ్చి కూడా సపోర్ట్ తీసుకుంది. సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంటాం చూసారా. సో ఈ జోన్ అనేది మనకి ఒక సపోర్ట్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఇది మనం చెప్పుకున్నాం ఇది బ్రేక్అవుట్ ఇస్తే వెళ్ళే ఛాన్స్ ఉంటుందని. సో ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ అప్ సైడ్కి మూవ్ అయ్యింది. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కనుక అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ మళ్ళీ వచ్చింది దానికి, బట్ బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అవ్వలేదు, పైనే క్లోజ్ అయింది. సో మళ్ళీ అది వెళ్ళింది. వన్స్ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది, కింద క్లోజ్ అయింది క్యాండిల్ అనేది, మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ విధంగా మనకి ఈ బౌలింజర్ బ్యాండ్స్ అయితే మనకి చాలా బాగా ఈ ట్రేడింగ్లో యూజ్ అవుతుంటాయి. సో ఏది సపోర్ట్ జోన్ చూసారా మీరు, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ చూసారా, ప్రతిసారి ఇక్కడికి వచ్చేసరికి సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. సో మీకు క్లారిటీ వచ్చింది కదా ఈ డౌన్ సైడ్ లైన్ దేనికి యూజ్ అవుతుందో. వన్స్ ఈ మూవింగ్ యావరేజ్ లా యాక్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా మిడిల్ లైన్, వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మనం బుల్లిష్ వ్యూ ఉండాలని చెప్పుకున్నాం కదా, దీన్ని బ్రేక్అవుట్ ఇస్తే సో బుల్లిష్ వ్యూతో ఫామ్ అయింది, ఇక్కడికి వెళ్ళింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ డౌన్ అయింది. బట్ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి కిందకి రాలేదు. సో మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది, మళ్ళీ డౌన్ అయింది, రెసిస్టెన్స్ డౌన్, రెసిస్టెన్స్ డౌన్. సో ఇలా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుంది, డౌన్ అవుతుంది చూసారా. వన్స్ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే వన్స్ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది, సో ఇక్కడ వరకు ఫాలో అయింది చూసారా. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది, అప్పుడేంటి బుల్లిష్ వ్యూ మళ్ళీ. సో బుల్లిష్ వ్యూ వెళ్ళింది అనమాట. దీన్ని దాటి డౌన్ సైడ్ క్లోజ్ అయితే మనం బేరిష్ వ్యూ, దీన్ని దాటి పైన అప్ సైడ్ క్లోజ్ అయితే మనము బుల్లిష్ వ్యూని మనం ఫామ్ చేసుకోవాలి చూసారా. మొత్తం బుల్లిష్ వ్యూ, ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా మనకి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్ సైడ్ వెళ్తే మనకి రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుంది, మిడిల్ లైన్ అనేది మనకి ఒక బుల్లిష్ ఆర్ బేరిష్ వ్యూని ఫామ్ చేస్తుంది. అలాగే డౌన్ లైన్ అనేది మనకి ఒక సపోర్ట్గా బిహేవ్ చేస్తుంది. సపోర్ట్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ తీసుకుంది, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇక్కడికి వచ్చింది, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, సపోర్ట్ పైకి. సో మల్టిపుల్ టైమ్స్ కూడా మనకి సపోర్ట్ తీసుకొని ఈ బాటమ్ లైన్ అనేది మనకి సపోర్ట్గా రియాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బౌలింజర్ బ్యాండ్స్ గురించి మాకు క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు మేము ట్రేడ్ చేసే వచ్చాయంటే అలా ఏం చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ అనేది ఒకే ఇండికేటర్స్ పైన వర్క్ అయ్యి డైరెక్ట్గా ఫామ్ అయిపోయి మూవ్ అవుతుందంటే అందరూ దీన్ని యూజ్ చేసి ప్రతి ఒక్కరు ట్రేడ్ చేస్తారు కదా. సో అలా ఏమి ఒక్క ఇండికేటర్స్ మీద బేస్ చేసుకొని కంటిన్యూగా మార్కెట్ అనేది ర్యాలీ అవ్వదు. సో మల్టిపుల్ ఇండికేటర్స్ మనం అర్థం చేసుకోవడం రావాలి. అప్కమింగ్ టైంలో ఏ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నా కదా, సో ఇంపార్టెంట్ అని చెప్పుకున్న ప్రతి ఇండికేటర్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మల్టిపుల్ ఇండికేటర్స్ని మనం యూజ్ చేసి ఒకే సింగిల్ టైంలో మల్టిపుల్ ఇండికేటర్స్ని యూజ్ చేసి మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి, మనం అనుకున్న వ్యూ మల్టిపుల్ ఇండికేటర్స్ కూడా మనకు ఇండికేట్ చేస్తున్నాయంటే మనం అనుకున్న వ్యూ రైట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కదా. సో డిఫరెంట్ ఇండికేటర్స్ మనం ఎలా యూజ్ చేసి ఒకే టైంలో మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలనేది అప్కమింగ్ టైంలో మనం తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మీకు బౌలింజర్ బ్యాండ్స్ గురించి మీకు క్లారిటీ ఫామ్ అయింది కదా. ఇది ఫ్రెండ్స్ మన వీడియోలో చెప్పుకున్న కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటేనే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ.